టు మెగా9 టీవీ. శత్రువు కళ్ళురిమితే మన కంటి చూపుకే వాడి గుండె ఆగిపోవాలి. నవభారత రక్షణ వ్యవస్థ తీరు ఇప్పుడు అక్షరాల అలాగే ఉంది. మన జోలికి రావాలంటేనే పాకిస్తాన్, చైనా దేశాలు వణికిపోయేలా భారత అమ్ముల పొదిలోకి మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. అదే అగ్ని-4 బాలిస్టిక్ మిస్సైల్. మనకు రెండు వైపులా ఉన్న శత్రువులు ఎప్పుడూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటారు. వాళ్లకు సరైన వార్నింగ్ ఇవ్వాలంటే మాటలు సరిపోవు. మన ఆయుధాల పవర్ ఏంటో ప్రాక్టికల్గా చూపించాలి. సరిగ్గా ఇదే చేస్తూ భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO తాజాగా ఒడిశా తీరంలోని APJ అబ్దుల్ కలాం దీవి నుంచి అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది కేవలం ఒక మిసైల్ టెస్ట్ కాదు, శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టించే ఒక స్ట్రాంగ్ మెసేజ్. ఎందుకంటే ఈ అగ్ని-4 రేంజ్లోకి ఏకంగా పాకిస్తాన్ దేశం మొత్తం వచ్చేస్తుంది. అంతేకాదు, చైనా రాజధాని బీజింగ్ కూడా మన టార్గెట్ పరిధిలోకి వచ్చేస్తుంది. అసలు ఈ అగ్ని-4 మిసైల్స్ ప్రత్యేకతలేంటి? ఈ మిసైల్ను శత్రు రాడార్లు ఎందుకు పసిగట్టలేవు? లెట్స్ వాచ్. ముందుగా ఈ అగ్ని-4 క్షిపణి రేంజ్ ఎంత, అది ఎక్కడి వరకు వెళ్లి శత్రువులను నాశనం చేయగలదో తెలుసుకుందాం. ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. దీని దెబ్బ సుమారు 3500 నుంచి 4000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒకసారి మ్యాప్లో చూస్తే ఈ మిస్సైల్ను మనం ఇండియాలో ఎక్కడి నుంచి ఫైర్ చేసినా సరే పాకిస్తాన్ దేశం మొత్తం దీని రేంజ్లోకి ఇట్టే వచ్చేస్తుంది. వాళ్ళ రాజధాని ఇస్లామాబాద్, వ్యాపార నగరం కరాచీ, లాహోర్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి, ఇలా ఏవి కూడా ఈ బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోలేవు. ఇకపోతే మన ప్రధాన శత్రువు చైనా. అగ్ని-4 పవర్కు చైనాలోని మెజారిటీ ప్రాంతాలు బూడిదైపోతాయి. చైనా గుండెకాయ లాంటి రాజధాని బీజింగు, అలాగే అతిపెద్ద వాణిజ్య నగరం షాంఘై కూడా మన మిసైల్స్ టార్గెట్లోనే ఉన్నాయి. అంటే ఒకే ఒక్క బటన్ నొక్కితే చాలు, అటు పాకిస్తాన్ ఇటు చైనా రెండు దేశాల మెడలు వంచగల సత్తా ఇప్పుడు మన ఆర్మీ చేతిలో ఉంది. అందుకే ఈ టెస్ట్ సక్సెస్ అవగానే ఆ రెండు దేశాల మిలిటరీ కమాండర్లకు నిద్ర పట్టడం లేదు. రేంజ్ సరే, మరి దీని స్పీడు, అక్యురసీ మాట ఏంటి? ఇక్కడే DRDO, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలు తమ సత్తా చూపించాయి. ఈ అగ్ని-4 మిసైల్ పొడవు 20 మీటర్లు ఉంటుంది. దీని బరువు ఏకంగా 17 టన్నులు. ఇంత బరువున్న ఈ ఇనుప రాక్షసుడు గాల్లోకి లేస్తే దాన్ని ఆపడం ప్రపంచంలో ఏ యాంటీ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల కూడా కాదు. ఎందుకంటే దీని గరిష్ట వేగం గంటకు సుమారు 18,500 కిలోమీటర్లు. అంటే మ్యాక్స్ 15 కంటే ఎక్కువ స్పీడ్తో ధ్వని కంటే 15 రెట్లు వేగంగా ఇది శత్రువుల మీదకు దూసుకెళ్తుంది. శత్రు దేశాల రాడర్లు దీన్ని పసిగట్టి అడ్డుకునేందుకు ఇంటర్సెప్టర్ క్షిపణులను ప్రయోగించేలోపే ఇది టార్గెట్ను ఫసక్ చేస్తుంది. ఇక దీని ఖచ్చితత్వం గురించి చెప్పాలంటే 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను ఫిక్స్ చేస్తే కేవలం 100 మీటర్ల లోపు ఖచ్చితత్వంతో వెళ్లే టార్గెట్ను నామరూపాలు లేకుండా చేస్తుంది. ఈ మిస్సైల్లో అత్యాధునిక ఏవియానిక్స్, 5వ తరం ఆన్బోర్డ్ కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి. ప్రయాణంలో దారి తప్పినా తనంతట తానే సరి చేసుకుని టార్గెట్ను కొట్టగల తెలివైన మిస్సైల్ ఇది. ఈ అగ్ని-4లో ఉన్న మరొక అత్యంత డేంజరస్ ఫీచర్ ఏంటంటే ఇది సాలిడ్ ఫ్యూయల్తో పనిచేసే 2 దశల క్షిపణి. సాధారణంగా లిక్విడ్ ఫ్యూయల్ వాడే మిసైల్స్ అయితే లాంచ్ చేసే ముందు గంటల తరబడి ఇంధనం నింపాల్సి ఉంటుంది. ఆ టైంలో శత్రు శాటిలైట్స్ పసిగట్టి దానిపై దాడి చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కానీ అగ్ని-4 లాంటి సాలిడ్ ఫ్యూయల్ మిసైల్స్కు అలా కాదు. ఇవి ఎప్పుడూ లాంచ్కి రెడీగా ఉంటాయి. ఆర్డర్ రాగానే నిమిషాల వ్యవధిలో ఫైర్ చేయొచ్చు. అన్నిటికీ మించి దీనికోసం ఒక ఫిక్స్ లాంచ్ ప్యాడ్ అవసరం లేదు. ఇది రోడ్ మొబైల్ లాంచర్కు సపోర్ట్ చేస్తుంది. అంటే భారీ మిలిటరీ ట్రక్కుల ద్వారా లేదా రైళ్ల ద్వారా ఈ మిస్సైల్ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, అడవుల్లోకి, అండర్ గ్రౌండ్స్ బంకర్లోకి చాలా ఈజీగా తరలించవచ్చు. శత్రు దేశాల శాటిలైట్లకు కూడా మన అగ్ని-4 ఎక్కడుందో కనిపెట్టడం అసాధ్యం. కాబట్టి యుద్ధం వస్తే శత్రువులు మనపై ముందుగా దాడి చేసి లాంచ్ ప్యాడ్స్ ధ్వంసం చేసినా సరే అడవుల్లో దాచిన ట్రక్కుల నుంచి క్షణాల్లో అగ్ని-4 ఆకాశంలోకి లేస్తుంది. ఈ అగ్ని-4 కన్వెన్షనల్ బాంబులతో పాటు 800 నుంచి 1000 కిలోల బరువున్న అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు. ఈ ప్రయోగాన్ని మన భారత ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ విజయవంతంగా నిర్వహించింది. భారతదేశం నో ఫస్ట్ యూజ్ పాలసీని పాటిస్తుంది. అంటే మనం ముందుగా ఎవరిపైన అణ్వాయుధాలు ప్రయోగించాం. కానీ ఒకవేళ పొరపాటున శత్రువు మనపై ప్రయోగిస్తే మాత్రం వారికి తిరిగి కోలుకోలేని స్థాయిలో మరణ శాసనం రాస్తాం. ఈ అణ్వాయుధ నిరోధక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికే అగ్ని సిరీస్ క్షిపణులను భారత్ డెవలప్ చేస్తుంది. ఈ అగ్ని-4 సక్సెస్తో పాకిస్తాన్, చైనాలకు ఏకకాలంలో స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్ళినట్లే.